श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। కాలవనుకూలంలో ఈరోజు శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రశుద్ధ చతుర్దశి సోమవారం చిత్తా నక్షత్రం వార విశేషాన్ని అనుసరించి ఈరోజు క్రీడోత్సవము అని పేరు. ఈ వారమునకు ఈరోజు చేయాల్సినటువంటి విషయములలో కర్దమ క్రీడ. ఈ ఆటకు విశేషమైనటువంటి అర్థం ఏంటి అంటే జీవుల మధ్య జరిగేటటువంటి ప్రతిచర్యను ఒక క్రీడగా మనం అభివర్ణించుకోవచ్చు. ఇవాళ స్థానంలో కూర్చుని పూజ చేసే ప్రతి వ్యక్తి కూడా మనస్సును అక్కడ ఉంచడం ప్రధానం. ఈ మనస్సు మన పూజామందిరంలో మనం ఉంటే మన మనస్సు వెళ్ళిపోయి ఎక్కడో వేరే చోట ఉంటే ఇది క్రీడగా అభివర్ణించబడుతోంది. హే మహావిష్ణు, నాకు అనేకమైనటువంటి మంగళములను కలగజేయి. జీవితంలో నా జీవితము ఒక ఆట అవ్వకూడదు, ఆదర్శం అవ్వాలి అని వేడుకోమని విష్ణువుని కీర్తించేటటువంటి రోజే ఈ కర్దమ క్రీడ రోజు. ప్రధానంగా ఈరోజు మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా విందు వినోదాల్లో పాల్పంచుకునేటువంటి పరిస్థితి ఈ రాశిలో కనబడుతోంది. కళ్లకు సంబంధించినటువంటి బాధలు ఉండేటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో ఆరోగ్య ఇబ్బందులు లేనటువంటి రోజుగా ఈ రోజును కీర్తించవచ్చు. ఆర్థిక సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని మనం మేషరాశి వారికి సూచించవచ్చు. ప్రధానంగా మాట పట్టింపులు ఎక్కువగా ఉండేటువంటి రోజుగా, మాట పట్టింపుల వల్ల విలువైనటువంటి అవకాశాలు చేజార్చుకునేటువంటి రోజుగా కూడా ఈ రోజుని మనం సూచించవచ్చు. మేషరాశి వారికి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ముఖ్య సూచన చేస్తూ నూతన వస్తు వస్త్ర ఆభరణములు ఈ రాశి వారి కొనుగోళ్లు అనుకూలిస్తాయని కూడా చెప్పవచ్చు. కీర్తి ప్రతిష్టలు వృద్ధి పొందేటటువంటి రాశిగా మేషరాశి వారికి మనం సూచించవచ్చు. కలహములు లేనటువంటి రోజుగా కూడా సూచించబడుతోంది. ముఖ్యంగా పరిశ్రమల్లో పనిచేసే వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారు విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం కోసం శ్రీ కృష్ణ ఆరాధన చేయడం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి అత్యంత అనుకూల కాలం అని చెప్పవచ్చు. క్రీడాకారులకు కళాకారులకి కూడా అనుకూల కాలం అని చెప్పవచ్చు. కాంట్రాక్టుదారులకు ఏదైనా నూతన కాంట్రాక్ట్ చేతికింది ధనం ఇప్పటి ముట్టుడిగా ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. పురాతన కాలం నుంచి తీరినటువంటి కోరికలు తీరేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి వృషభ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. స్త్రీలకు ధనానికి సంబంధించి ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. ప్రధానంగా ఈ రాశి వారు దూరదృష్టితో వ్యవహారం చేయడం ఈ రోజు ప్రత్యేకతగా సూచించబడుతోంది. పురాతన కాలం నుంచి చేరినటువంటి కోరికలు తీరేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం చూడవచ్చు. నూతన మిత్ర బాంధవ్య ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. అగ్నికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. తగు జాగ్రత్త తీసుకోండి. ప్రధానంగా ఈ రాశి వారు సర్వవృద్ధుల గురించి శ్రీ ఆంజనేయ ఆరాధన చేయడం అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు అనుకూల కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా స్త్రీల వలన వీరి కీర్తి ప్రతిష్టలు వృద్ధి పొందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. క్రీడాకారులకు కళాకారులకి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. బంగారు వ్యాపారస్తులకి అత్యద్భుతమైనటువంటి ఫలితములు సూచించబడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులకు కూడా నూతనమైనటువంటి ప్రయత్నాలు లాభిస్తాయని చెప్పవచ్చు. పూర్వం నుంచి ఏదైనా ఒక ఆర్జితం చేతికి వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. గో వృషభ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా మనం సూచించవచ్చు. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. పుత్ర ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. ప్రధానంగా
ఈ రాశి వారికి వివాహం కాని యువతి యువకులకి అనుకూలమైనటువంటి కాలంగా, వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చేటటువంటి కాలంగా కూడా సూచించవచ్చు. ఈ రాశి వారు అత్యంత అనుకూలమైనటువంటి యోగ భోగములు పొందడం కోసం వెంకటేశ్వర ఆరాధన అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా సినీ కళాకారులకు, క్రీడాకారులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. వీరు శ్రీ కనకదుర్గను ఆరాధన చేయడం అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఈ రాశిలో కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. నరదృష్టి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఈ రాశిలో కనబడుతోంది. తగు జాగ్రత్తతో ఉండండి. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసే వారికి పై అధికారుల నుంచి ఏ విధమైనటువంటి ఒత్తిడులు లేనటువంటి జీవితం లభించబోతోంది. ట్రాన్స్ఫర్స్ కోరుకునేటువంటి ఉద్యోగస్తులకు అనుకూల కాలమని చెప్పవచ్చు. నమ్మక ద్రోహాలు అధికమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. దూర ప్రయాణం చేసి చదువుకోవాలనుకున్నటువంటి విద్యార్థులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రధానంగా కారాగృహ ప్రాప్తి సంబంధమైనటువంటి లీగల్ సంబంధమైనటువంటి వ్యవహారములలో ఉండేటటువంటి వారు తగు జాగ్రత్త తీసుకోవాల్సినదిగా ముఖ్య సూచన. అగ్ని సంబంధమైనటువంటి 4 కాళ్ల జంతువుల వలన ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. తగు జాగ్రత్త తీసుకోండి. అనేక శుభములు ఈ రాశి వారు పొందడం కోసం సర్వవృద్ధి గురించి కూడా లక్ష్మీదేవిని ఆరాధన చేయడం అత్యంత శుభదాయకాలను కలగజేస్తుంది. సింహరాశి వారికి అత్యంత అనుకూల కాలం అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి సూచనలు చేయబడుతున్నాయి. ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఈ రాశిలో కనబడుతోంది. మిత్రప్రాప్తి, తద్వారా ధనవృద్ధి, వ్యాపార వృద్ధి కూడా ఈ రాశిలో ద్యోతకమవుతోంది. స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఈ రాశిలో కనబడుతోంది. స్థలాలకు సంబంధించి, స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారములలో మీరు చక్కనైనటువంటి అనుకూలతను ప్రదర్శించేటువంటి పరిస్థితి కనబడుతోంది. దొంగల వలన ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. నూతన ఆభరణ ప్రయత్నాలు లాభిస్తాయని స్త్రీలకు చెప్పవచ్చు. రుణ బాధలకు మీరు కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా కనబడుతుంది. పర్మనెంట్ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోరుకునేటువంటి ఉద్యోగస్తులకు ఖచ్చితమైనటువంటి ఒక ఫలితం సూచనకు చేయబడుతోంది. ప్రధానంగా కళాకారులకు, సినీ క్రీడాకారులకు, కళాకారులకి కూడా అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు అందుకోబోతున్నారని కూడా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు చక్కనైనటువంటి పంట చేతికి వస్తుందని, ఏదైనా ఏ మూలకంగా అయినా ధనం చేతికి వచ్చి మీకు చక్కనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈరోజు కనబడుతోంది. ముఖ్యంగా కుటుంబ పరంగా విందు వినోదాల్లో పాల్పంచుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు అనేకమైనటువంటి యోగ భోగములు పొందడం కోసం విష్ణు ఆరాధన అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు వృద్ధి పొందేటటువంటి రాశిగా కూడా ఈ రాశిని మనం కీర్తించవచ్చు. నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. తగు జాగ్రత్త తీసుకోండి. ట్రాన్స్ఫర్స్ కోరుకునేటువంటి ఉద్యోగస్తులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. చిన్న పరిశ్రమలలో పనిచేసేటటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి కాలము. పై అధికారుల నుంచి ఒత్తిడి లేనటువంటి జీవితం ప్రసాదించబడుతుందని కూడా సూచించవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో చిరు వ్యాపారస్తులకు నూతన వ్యాపార ఫలితాలు లాభిస్తాయని కూడా చెప్పవచ్చు. సత్ఫలితాన్ని ఇస్తాయని కూడా చెప్పవచ్చు. ఆరోగ్య వృద్ధి కోసం ఈ రాశి వారు ప్రయత్నం చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా స్వయం వృత్తుల వారు శోభిల్లేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. ఏదైనా వివాదంలో మీరు తలదూర్చడం, తద్వారా కొంచెం తలపోటు కలగడం కూడా కలుగుతుంది. తగు జాగ్రత్త తీసుకోవాల్సినదిగా ముఖ్య సూచన చేస్తా. ప్రధానంగా ఈ రాశి వారు తులసిని ఆరాధన చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి వారులకు అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వారికి చక్కనైనటువంటి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయని చెప్పవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. బంగారు వ్యాపారస్తులకు చక్కనైనటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి.
నమ్మక ద్రోహాలు అధికమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. గో వృషభ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. పుత్ర ప్రాప్తి తద్వారా మనో ఆనందము ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. ధనధాన్య వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా మనం గమనించవచ్చు. సంతోషకరమైనటువంటి జీవితానికి మీరు తొలి ప్రయత్నం చేయడం అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. కులదేవతను ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి వారు పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజును కీర్తించవచ్చు. ప్రధానంగా ప్రమోషన్స్ అనుకూలమైనటువంటి కాలంగా ఉద్యోగస్తులకు సూచన చేయబడుతోంది. ఏదైనా కంఠములకు సంబంధించినటువంటి శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. మిత్రప్రాప్తి తద్వారా ధనవృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా కీర్తించబడుతోంది. సుఖభోగములు కలిగేటటువంటి రాశిగా కూడా ఈ రాశిని ఈరోజు కీర్తించవచ్చు. ప్రధానంగా నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా కీర్తించబడుతోంది. గో వృషభ ప్రాప్తి ఈ రాశి వారి ప్రధానమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. రుణ బాధకు ఈ రాశి వారు కృషి చేయాల్సినటువంటి అగత్యం ఉన్నది. సినీ కళాకారులకు క్రీడాకారులకి కూడా అనుకూల కాలంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు పూర్వపు సేవ అక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వ్యవసాయదారులకు ఏదైనా మూలంగా ధనం చేతికి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా స్నేహ సంబంధ బాంధవ్యాలు వెల్లివిరిసేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విశేషమైనటువంటి యోగభోగములు పొందడం కోసం ఈ రాశి వారు లక్ష్మీదేవిని ఆరాధన చేయడం అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ధనుర్రాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా పర్మనెంట్ కోరుకునేటువంటి ఉద్యోగస్తులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. రుణములు తీరేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి, రుణములు ప్రయత్నం చేసేవారికి పుట్టేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో ప్రధానంగా సూచించబడుతోంది. కళాకారులకు అత్యంత ప్రోత్సాహకాలు గవర్నమెంట్ నుంచి లభించేటువంటి పరిస్థితి కనబడుతోంది. రాజకీయ నాయకులకు పూర్వ ప్రాభవం కలిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. వ్యవసాయదారులకు ఏదైనా నూతన వంగడములకు కృషి చేయడం తద్వారా వృద్ధి కూడా సూచించబడుతోంది. నమ్మక ద్రోహములు అధికమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. బంగారు వ్యాపారస్తులకు సరుకులు నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చు. ప్రధానంగా ఆరోగ్య వృద్ధి కోసం ఈ రాశి వారు కొంచెం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ప్రధానంగా గౌరవ ఆర్థిక వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు సర్వవృద్ధుల కోసము సూర్య దేవాలయాన్ని దర్శనం చేయడం కానీ, సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయడం కానీ అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టులు చేతికి అందేటటువంటి పరిస్థితి కనబడుతోంది. వాహనాల వలన ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. ప్రధానంగా ఈ రాశి రాజకీయ నాయకులకి ఏదైనా ఈరోజు మౌనంగా ఉండడం అత్యద్భుతమైనటువంటి సూచనగా తెలియజేయబడుతోంది. శిరస్సుకి సంబంధించి కళ్ళకు సంబంధించినటువంటి బాధలు కలిగే పరిస్థితి ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చు. ప్రధానంగా భాషా ప్రయుక్త రాష్ట్రముల వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా ప్రధాన సూచన. ముఖ్యంగా వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు నూతన వ్యాపార ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. నమ్మక ద్రోహాలు అధికమయ్యేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. తగు జాగ్రత్త తీసుకోండి. గో వృషభ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. ప్రధానంగా ఈ రాశి వారు అనేకమైనటువంటి శుభములు కలగడం కోసం గంగను ఆరాధన చేయడం అత్యద్భుతమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. కుంభరాశి స్త్రీ పురుషులకు అత్యంత అనుకూల కాలంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి వ్యాపారస్తులకు నూతన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయని చెప్పవచ్చు. శత్రువు రుణ బాధలు తీర్చుకోవలసినటువంటి అవసరం మీకు ఏర్పడుతుంది. ప్రధానంగా బంధు సమాగమము, స్నేహితులతో, హితులతో, బంధు సమూహంతో మీరు పాల్పంచుకోకపోవడం చాలా ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పబడుతుంది. ప్రధానంగా ఈ రాశి వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణంలోంచి
మీరు కొంచెం దూరంగా ఉండడం అత్యద్భుతమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. శత్రు వృద్ధి మీదుమిక్కిలిగా కనబడుతుంది. ఈ రాశి వారికి తగు జాగ్రత్త తీసుకోండి. దొంగల వల్ల విలువైన ఆభరణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది, తగు జాగ్రత్త తీసుకోండి. నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. గో వృషభ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. సంతోషకర జీవితం, కుటుంబ పరంగా కూడా ఆహ్లాదకరమైనటువంటి జీవితం ఈ రాశి వారి ప్రత్యేకతగా మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారు మానసిక ప్రశాంతత గురించి, సర్వవృద్ధి గురించి ఈరోజు రాత్రి చంద్రుణ్ణి ఆరాధన చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. నీటి సంబంధ వ్యాపారం చేసే వారికి చక్కనైనటువంటి అనుకూల కాలంగా ఈ రోజును సూచించవచ్చు. బంగారు వ్యాపారస్తులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకి కూడా అందవేసినటువంటి చెయ్యి, నూతన ప్రోత్సాహకాలు లాభిస్తాయి. కాంట్రాక్టుదారులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా ఈరోజు సూచించవచ్చు. వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని, ప్రధానంగా నరదృష్టి అధికంగా ఉండేటటువంటి రాశిగా ఈ రాశి గడుతుకెక్కుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశాలను పోగొట్టుకునేటువంటి పరిస్థితి మీన రాశి వారికి ద్యోతకమవుతోంది. దొంగల వలన కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. కంఠములకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. పుణ్యక్షేత్ర సంచారం వలన ఈ రాశి వారు ఇష్టదేవతను ఆరాధన చేయడం వలన, కులదేవతను ప్రార్థన చేయడం వలన యోగ భోగములను పొందవచ్చు.